తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. ఇటు కుటుంబంలోనూ బంధుమిత్రులతోనూ ఈ రోజు చాలా హాయిగా ఆనందంగా గడుపుతారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే ఇష్టదేవతా స్తోత్రం కనుక చేసినట్టయితే మీకు ఆర్థిక పరంగా ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులున్నా, రావాల్సినవి రాలేకపోయినా, ఏ కార్యక్రమమైనా మీకు పెండింగ్ లో ఉన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ రోజు కనుక ప్రారంభం చేసినట్టయితే, అంటే ఉదయం నుంచి కనుక ప్రారంభం చేసినట్టయితే కనుక మీకు ఆ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా లేకుండా సమయానికి అన్ని అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు అన్ని రంగాల వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ యొక్క ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా కాలభైరవాష్టకాన్ని, అమ్మవారి స్తోత్రాన్ని, లక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని కనుక మీరు పాటించినట్టయితే మీకు ఏమైనా దిష్టులు కానీ, నరదృష్టి కానీ, లేదా ఇటువంటి శత్రువుల వల్ల ఆటంకాలు కానీ ఉంటే కనుక ఆ కాలభైరవ స్వామి స్తోత్రం వల్ల అవి గట్టెక్కుతాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ, మీకు రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సిన ధనం కానీ అవేవైనా ఉండిపోతే లక్ష్మి అమ్మవారి స్తోత్రం వల్ల అవి మీకు చేరే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ రోజు. ఆర్థిక పరమైన జాగ్రత్తలు చాలా తీసుకోండి. ఎందుకంటే చెక్కుల మీద సైన్ చేయడాలు కానీ, అగ్రిమెంట్ల మీద సైన్ చేయడాలు కానీ ఈ రోజు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. అయితే ఆపదలు కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి పనిని ఈ రోజు మీరు చేపట్టకండి. వీలైతే బయటకు వెళ్లకుండా ఉండడం కూడా చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. కోరి ఆపదలు కానీ కష్టాలు కానీ తెచ్చుకోకండి. అయితే ఒక వార్త మీ మనోవిచారాన్ని మాత్రం తీసేస్తుంది. ఆ శుభవార్త ఏమిటి అనేది అది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే బంధుమిత్రుల్లో కానీ, మీరు పనిచేసే రంగంలో కానీ మీ మాట వల్ల కలహాలు వచ్చే అవకాశం ఉంది. అంటే తగాదాలు లేని నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడండి. ఆవేశాలకు ఈ రోజు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఆపదలు కష్టాలు ఉన్నది కాబట్టి ఈ రోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. మౌనవ్రతం ఈజ్ బెస్ట్. కాబట్టి ఈ రోజు ఎటువంటి మాటలు మీరు మాట్లాడకుండా ఈ రోజుని దాటవేయండి. అయితే శ్రమ అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది మీరు ఒక బేరీజు వేసుకోండి. అయితే మీరు లింగాష్టకం చదవడం వల్ల ఏవైనా పనుల్లో ఆటంకాలున్నా, లేదా అంటే మీకు ఏదైనా శత్రువులతో బాధలు ఉన్నా ఈ లింగాష్ట పారాయణ వల్ల ఈ రోజుకి అంటే ఉదయం చెయ్యండి లేదా సాయంత్రం చెయ్యండి. ఈ ఫలితం మీకు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో కనబడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా లింగాష్టకాన్ని చదవండి. దీనివల్ల మీకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఈ చిన్న పరిహారం చేసుకుని మీరు మీ మీ యొక్క ఆపదలు కానీ, కష్టాలు కానీ, ప్రమాదాలు కానీ ఒడ్డెక్కండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు మనోబలంతో ఏ పని చేసినా వారికి చక్కని విజయాలు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. అయితే ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహా, సహకారము, సహాయము తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే మీరు అనుకున్న ఆ పని ఏదైతే ఉందో అది బెడిసికొట్టే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మొహమాటాన్ని మాత్రం ఈ రోజు అస్సలు దరిచేరనివ్వకండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ మీ రంగాల్లో ఈ రోజు అసలు మొహమాటానికి తావనేది ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినట్టయితే కనుక దాని యొక్క ఫలితము మీరు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్మోహమాటంగా చెప్పండి. ఏ పనైనా సరే, ఏ మాట అయినా సరే, కానీ జాగ్రత్తగా చెప్పండి. మాట చెప్పేటప్పుడు నిదానంగా మంచిగా చెప్పండి. అయితే ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే చెక్కుల మీద సంతకం కానీ, లేదా అగ్రిమెంట్ల మీద సిగ్నేచర్స్ కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ, ఇట్లాంటి ఆర్థిక డబ్బుకు సంబంధించిన ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు వాయిదా వేసేయండి. ఈ రోజు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మీకు నష్టమే కనబడుతోంది కాబట్టి. అయితే
నవగ్రహ ఆలయ దర్శనం కానీ, నవగ్రహ ప్రదక్షిణ కానీ, నవగ్రహ ధ్యానం కానీ మీకు ఈ చిన్ని చిన్ని ఆటంకాలు, చిన్ని చిన్ని ఒడిదుడుకుల్ని తగ్గిస్తాయి. కాబట్టి మీరు ఇవి చేసుకొని చిన్న చిన్న ఒడిదుడుకులను మీరు గట్టెక్కవచ్చు. ఈ రోజు మాత్రం చాలా చాలా జాగ్రత్త సుమ ఈ రాశి వారికి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితము. నమస్తే. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ బలం చాలా చక్కగా ఉంది. దైవ బలంతో మీరు అనుకున్న ప్రతీదీ సాధిస్తారు. కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు ఈ రోజు మీరు చకచకా స్టార్ట్ చేయండి. నూతన కార్యక్రమాలను కూడా మీరు చేపడతారు కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఆ రంగానికి సంబంధించినటువంటి కొత్త పని, అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు అనుకోండి, వారు కొత్తగా రాజకీయం రావాలి అని అనుకుంటే కనుక నిరభ్యంతరంగా ఈ రోజు ప్రారంభించండి. నూతన వ్యాపారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కగా ఉంది. చెప్తున్నాను కదా, ఈ రోజు అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా కలిసి వస్తోంది. మీరు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో మీరు మీ ప్రయత్నాలను ప్రారంభించండి. సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇంటా బయట కూడా చక్కగా పెరుగుతాయి. అనూహ్యమైన, అంటే మీరు ఊహించినటువంటి ధనలాభము, ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతోంది. లక్ష్మీదేవిని కనుక ఈ రోజు నుంచి మీరు ఆరాధించినట్టయితే అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారము, ఈ సూచన పాటించుకుని కనుక మీ ఒడిదుడుకులను కనుక పాటించుకున్నట్టయితే, అంటే ఈ రాశి వారికి చెప్పడానికి ఏంటంటే ఈ రోజు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఏ పనైనా ప్రారంభించండి. లక్ష్మీ అమ్మవారిని మాత్రం స్తుతించడం మర్చిపోకండి. అది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తుంది, విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే.